everybody. Welcome to another episode of Bible Eyes. Seeing life through scripture. జీవితం వాక్యం వెలుగులో. Hi Sam. Hi Ruth. How are you doing? Yeah, doing great. So, I just want to ask you a question, Sam. Okay. Was there any time that you never attended church? Hardly I don't remember missing out on Sundays. Maybe Okay. maximum 11 మాత్రం ఖచ్చితంగా సండే అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను If not local, non-local, ఎక్కడో ఒక దగ్గర అయితే నువ్వు పక్కా సండే చర్చికి పోయినావు. కరెక్ట్ వా సూపర్ సూపర్ సూపర్. నువ్వు మిస్ అయినా రోజు ఎప్పుడైనా కొన్ని మిస్ అయినా సామ్. ఎందుకు? నాకు బాగాలేనప్పుడు మా పాపకు బాగాలేనప్పుడు హాస్పిటల్లో. ఓకే సో డిసప్పాయింటింగ్. unavoidable situation. యా సో సిక్నెస్ ఉన్నప్పుడు అట్లాంటి Yeah. సిచ్యుయేషన్స్ లో స్పెండింగ్ సండేస్ ఎల్స్వేర్ ఇస్ సో సాడనింగ్. Correct, ఏదో correct. కోల్పోతున్నాం, ఈ అవును. వారం మనకి ఏదైనా అయిపోతుంది, చాలా భయాలు ఉంటాయి ఆదివారం Correct, చర్చకు correct. పోకపోతే. Yeah. బట్ మాక్సిమం యా ఐ డూ రిమెంబర్ Yeah. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు అసలు ఎన్ని సండేస్ వెళ్ళినాం, చాలా సండేస్ వెళ్ళినాం. Correct, కానీ exactly. నేను ఒకటి అడగాలనుకున్నా. సి ఆల్ ఆఫ్ అస్, మనం చాలా మంది ఇంకా సండే కూడా చర్చికి పోయిన వాళ్ళ గురించి అయితే ఏం చెప్పలేను. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గో బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్, ఐ థింక్ వీ రియలీ ప్రే దట్ యూ షుడ్ టేక్ టైమ్ అండ్ Yeah. మేక్ ఇట్ అ ప్రయారిటీ టు గో టు చర్చ్. సో అట్లా అని చెప్పి ఈ రోజు అంటే కాదు సామ్, సో గోయింగ్ టు చర్చ్ అనేది క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో అవును. జనరల్ గా ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అ నాన్ నెగోషియబుల్ థింగ్. Correct, వీ correct. డోంట్ కాంప్రమైజ్ ఇట్. అవును. ఏమన్నా కానీ వీ నీడ్ టు Yeah. మేక్ ఇట్ అ ప్రయారిటీ. ఫస్ట్ సర్వీస్ కాకపోతే సెకండ్ సర్వీస్, సెకండ్ కాకపోతే థర్డ్ సర్వీస్, Correct. ఇక్కడ లేకపోతే బయట ఎక్కడున్నా నువ్వు ఒక చర్చ్ వెతుక్కొని అటెండ్ అవ్వాలి. Yes. అంటే అదొక నాన్ నెగోషియబుల్ థింగ్. Correct. సో ఇట్లా మనం సండే చర్చ్ కి వెళ్ళాలి, దేవుడికి ప్రయారిటీ ఇవ్వాలి అని నేర్చుకున్నాం. Yeah. కానీ చాలా సార్లు సండే చర్చ్ కి వెళ్తున్నా కదా, Yeah. సో మై స్పిరిచువల్ లైఫ్ ఇస్ ఓకే. Correct. నేను సండే చర్చ్ మిస్ కాకుండా వెళ్తున్నా కదా, Yes. ఆరాధనలో పార్టిసిపేట్ చేస్తున్నా కదా, Yeah. సో దట్ మీన్స్ ఐఎమ్ ఓకే ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ Correct. అని అనుకునే అవకాశం ఉంది కదా. Exactly, Ruth. So, అంటే what you yeah. said is absolutely true. Limiting ourselves to Sundays Mm. is one of the most dangerous thing. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పినట్టు సండే ఒకవేళ ఇంకా ఎవరైనా వెళ్ళకుండా ప్రయారిటీ ఇవ్వకుండా ఉంటే ఖచ్చితంగా మనం ప్రయారిటీ ఇచ్చి మనం ఖచ్చితంగా ఎదగాలి, నేర్చుకోవాలి కనుక సహవాసంలో ఉండడం బైబిల్ గ్రంథం ప్రోత్సహిస్తుంది కనుక అటెండ్ Yes. అవ్వాల్సిన అవసరం ఎంతకైనా ఉన్నది. అబ్సల్యూట్లీ. ప్లీజ్ టేక్ టైమ్ అండ్ అటెండ్ యువర్ లోకల్ చర్చెస్. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ గ్యాదరింగ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అవును సామ్, బైబిల్ చెప్తుంది కదా మనం ఖచ్చితంగా కూడుకోవాలని. కరెక్ట్. ఆ దినం సమీపించుచున్న కొలది మీరు సహవాసంగా కూడుకొనటం మీరు మానొద్దు. Yeah. అవును. సో కూడుకోవడం ఇంపార్టెంట్. కానీ Yes. అదే టైంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేవలము సండే చర్చ్కి వెళ్ళడమే మన భక్తిగా మిగిలిపోకూడదు. ఓకే, సండే ఒట్టి నేను వెళ్ళి వస్తాను, సండే కేవలం నేను వెళ్ళి రావడమే నా భక్తి అంటే మనకు మతం తప్ప ఇంకేం లేదు. వి జస్ట్ హ్యావ్ రిలీజన్ అంతే. అంటే వారంలో ఒక రోజు దేవునికి డెడికేట్ చేసుకుంటున్నా, ఈ రోజు దేవుని దర్శనం చేసుకుని వచ్చేస్తాను, దేవుని చూసి వచ్చేస్తాను, నేను వాక్యం విని వచ్చేస్తాను, అయిపోయింది. ఇంకా అక్కడతో దేవునికి నాకు అయిపోయింది. ఇంకా వారం అంతా కూడా ఇంకా దేవుడు మళ్ళీ ఎప్పుడో మళ్ళీ నెక్స్ట్ సండే గుర్తొస్తాడు. ద సెగ్మెంట్ ఇస్ ఓవర్. సెగ్మెంట్ ఇస్ ఓవర్. బైబిల్ కి ఎప్పుడు పని పడుతుంది అంటే సండేస్. సో చర్చ్కి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత మనం నేర్చుకుంటా ఉంటాం, వాక్యం వింటా ఉంటాం. సో ఎంతో కొంచెం మనం అర్థం చేసుకోవడానికి ఎంతైనా కూడా అవకాశం ఉంటుంది. yes absolutely we learn so many things. Yeah, కానీ ఉట్టి వెళ్ళేసి వచ్చి మనం మళ్ళీ తిరిగి బైబిల్ దగ్గరికి రాకపోతే ఏదో కొంచెం సమాచారం నేర్చుకుంటాం తప్పించి విధేయత చూపించడం ఎప్పటికీ నేర్చుకోం. సో విల్ బి లెఫ్ట్ విత్ నాలెడ్జ్ అలోన్. రూత్, సో ఇన్ఫర్మేషన్ అయిపోతుంది అన్నమాట. Exactly. జస్ట్ యాడింగ్ అప్ మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గాడ్ అండ్ బైబిల్. కరెక్ట్. అది ఇంకోలాగా అటెండెన్స్ లాగా అయిపోతుంది. Attendance. అటెండెన్స్ ఓన్లీ క్రిస్టియన్స్ అనమాట. అరే వెళ్ళినామా, కనిపించినామా, అందరికి Praise the Lord. చెప్పినామా, అయిపోయింది. సో అంటే అట్లా అయిపోతుంది అంటే Christian life దెన్ అనేది. అల్టిమేట్లీ విల్ బి లెఫ్ట్ విత్ దిస్ పర్టికులర్ మెంబర్ ఇస్ అ బోనఫైడ్ మెంబర్ ఆఫ్ అవర్ చర్చ్ Exactly. అండ్ హిస్ కాండక్ట్ ఇస్ గుడ్ లాగా మిగిలిపోతాం. కరెక్ట్. సో అట్లా అయిపోతుంది రూత్. బట్ దట్ ఈస్ నాట్ వై గాడ్ హెస్ డిజైన్ ఆర్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితం కేవలం అటెండెన్స్ మట్టుకే అని ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు డిజైన్ చేయలేదు. కరెక్ట్ సామ్, ఇవన్నీ ఓకే కానీ చాలా సార్లు మనం దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూనే, క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూనే, రియల్ బిలీవర్స్ అని చెప్పుకుంటూనే Yeah. వీఆర్ గోయింగ్ ఇన్ టు ద కేటగిరీ ఆఫ్ సండే క్రిస్టియన్స్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. యా, ఎందుకంటే వింటున్నాము, వస్తున్నాము, మళ్ళీ అన్ని నోట్స్ రాసుకుంటున్నాము, కానీ వీఆర్ ఫాలోయింగ్ షార్ట్ కరెక్ట్. అండ్ వీఆర్ జస్ట్ లిమిటింగ్ అవర్ సెల్స్ టు సండే క్రిస్టియన్స్. అవును, సరే అవును. ఆదివారం పోయినాం కదా, ఇంకా చాలే, మళ్ళీ let's just go back on Sunday and then we get busy in the entire week. Correct. Why are we doing that? And why are we following to be Sunday Christian? There are lot of reasons. Usually, as you were saying, మనందరము బేసిక్ గా కన్వీనియన్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. Okay. మనం కన్వీనియంట్ గా ఉందాము,
కన్వీనియంట్ గా ఏది చేయగలిగితే అది మనం చేద్దాము అన్న ఓకే. ఆలోచనతో ఉంటాం. సో సండే కూడా అటువంటిదే. కొంచెం కన్వీనియంట్ ఏంటంటే మనకి సండే వెళ్ళడం టు బి చర్చ్‌కి. స్పిరిచువల్. టు బి స్పిరిచువల్ అండ్ దేవుని దగ్గర ఏదో మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి నేను సండే దాకా అయితే నేను ఇవ్వగలుగుతా ప్రభా. సండే దాకా అయితే కన్వీనియంట్ గా నేను నిన్ను ఆరాధించగలుగుతా. ఓకే. సండే మటుకు నేను లిమిట్ చేసుకో. మళ్ళీ మండే రోజు దీని దేవునితో సహవాసము దేవుడు అంటే అది కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే కంఫర్టబుల్ జోన్ నుంచి బయటికి రావాల్సి వస్తుంది మనం. యా, ఓకే, ఇప్పుడు బిజీ డేలో correct. దేవునితో సహవాసం ఎట్లా కుదురుతుంది? కష్టం. ఇట్ టేక్స్ టైం. యా, అది కొంచెం మనకు కన్వీనియంట్ గా లేకుండా ఏర్పడుతుంది పరిస్థితి. అదే సామ్, సండే అంటే హాలిడే కాబట్టి టైంకి మనం చర్చ్కి వెళ్ళి కొంత Correct. టైం మనం అందరం స్పెండ్ చేసి వచ్చేయచ్చు. Yeah, వర్కింగ్ డే రోజు కూడా దేవుడికి టైం ఇవ్వాలంటే కష్టం కదా యా, సార్. యా. అంటే వర్క్ ఆపేమని కాదు, కానీ బేసిక్ గా కన్వీనియన్స్ తో దేవుని దగ్గర రావడానికి ప్రయత్నించి ఓన్లీ కన్వీనియన్స్ మటుకే మన ఆత్మీయ జీవితం మిగిలిపోతే we will not grow and we will not have the desire for the Lord. అవును సామ్, నేను దేవుని బిడ్డని అని చెప్పుకోవడానికి అవును నేను ఆదివారం చర్చ్కి వెళ్తా, అది చాలా కన్వీనియంట్ కదా Yeah, దాన్ ఫాలోయింగ్ సమ్ బిగ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ కమాండ్స్. correct. Yeah, so I think that's very convenient for me to call myself as a Christian if I Yeah. go to the church on Sunday. Exactly. That's very true. And Mm. అంత మాత్రమే కాదు కానీ వి ప్రిఫర్ టు బి ఎ సండే క్రిస్టియన్స్. అంటే మనం ఈజీగా సండే మటుకు మన స్పిరిచువల్ లైఫ్ ని లిమిట్ చేసుకోవడానికి ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే ఇట్ విల్ నాట్ కాస్ట్ అస్. Okay. అంటే పెద్దగా వెల చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పినట్టుగానే ఆ పించ్ అనేది మనకు తెలియదు. ఓకే, యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడిస్తున్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ యూ హ్యావ్ టు కౌంట్ ద కాస్ట్ అని యేసుక్రీస్తు ప్రభువారు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. Yes. యూ హ్యావ్ టు పిక్ అప్ ద క్రాస్ అని అన్నారు. ఇట్స్ నాట్ Daily, గోయింగ్ టు yeah. బి ఎన్ ఈజీ రోడ్ అని అన్నారు. డైలీ క్రాస్ పికప్ చేసుకొని నన్ను వెంబడించాలి. ఆ, మీరు మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి. యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్. Yeah. యూ హ్యావ్ టు లవ్ మీ మోర్ దెన్ ఎనీబడి ఎల్స్. Yes. మీ తల్లిని తండ్రిని అక్కడి నుంచి వెళ్ళను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. అలా ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇవన్నీ ఏంటంటే ఇట్స్ టాకింగ్ అబౌట్ కాస్టింగ్ అస్. Okay. సో క్రిస్టియన్ లైఫ్ ని మనము ఎందుకు సండేకి లిమిట్ చేస్తామంటే ఎక్కువ కాస్ట్ చేయదు. Okay. సో దేవునికి నేను సండే దాకా ఇస్తున్నాను కదా, సో అంత కాస్ట్లీ ఏం కాదు. వీ కెన్ స్పెండ్ ఆ టైం హాలిడే. మీరు ఇందాక అన్నట్టు ఎలాగో ఒక 2.5 hours జస్ట్ వెళ్ళేసి రావచ్చు. సో అలా మనం అలవాటు పడతా ఉన్నాం. అంటే డూయింగ్ ఎనీథింగ్ ఆన్ అ డైలీ బేసిస్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఎస్, ఇట్ నీడ్స్ కమిట్మెంట్, ఇట్ నీడ్స్ అవర్ టైమ్ అండ్ ప్రయారిటీ. అవును, సో అలాంటప్పుడు ఇట్స్ ద సేమ్ థింగ్ అప్లైస్ టు ద లార్డ్ యాజ్ వెల్, రైట్? ఎగ్జాక్ట్లీ. సో సండే ఒక్కరోజు మనం కొంచెం టైం గడిపితే ఓకే అయిపోతుంది, ఆ ఒక్కరోజే కదా వెళ్ళొచ్చేస్తే అయిపోతుంది కదా అన్నట్టు ఫీలింగ్ అన్నమాట. కానీ ఎవ్రీడే చేయాలి అంటే ఎవ్రీడే చేయాలా అనే ఒక అవును, ఇట్ విల్ కాస్ట్ అస్ అనేది మనకు ఒకటి ఉంటది కదా సామ్. కరెక్ట్. దట్స్ వాట్ యువర్ సేయింగ్, రైట్? yes yes Ruth, ఓకే. exactly. ఇంకా ఏమున్నాయి సామ్ కారణాలు మనల్ని మనం ఇట్లా సండే క్రిస్టియన్స్ కి లిమిట్ చేసేసుకోవడానికి? జనరల్ గా రూత్ ఏదైనా మనం దేవుని దగ్గర చాలా సార్లు ఎట్లా బిహేవ్ చేస్తుంటామంటే జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అది దట్స్ ఇన్ అవర్ నేచర్. ఓకే. అది మనం పాపం చేసినా లేకపోతే మనకి ఏదైనా చెయ్యొద్దన్నా కూడా మనం ఏం చేస్తామంటే సరే దేవుని దగ్గర ఏదో ఒకటి మనము దాయలేం కదా, సో ఫస్ట్ దేవుని దగ్గర మనం క్లియర్ చేసేసుకుందాం, ఆ తర్వాత మన పని మనం చేసుకుందాం అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాం. ఓకే. ఓకే. సో సండే కూడా ఎట్లా అంటే బేసిక్ గా సండే వెళ్ళిపోయినా చలో దేవుని దృష్టిలో నేను క్లియర్ ఉన్నా, నా కాన్షియన్స్ సేక్ సండే నేను వెళ్ళిపోతున్నా. సో ఇంకా రెస్ట్ ఆఫ్ ద వీక్ లో హౌ ఐఎమ్ లివింగ్, దేవుడు నన్ను చూస్తున్నాడని, నేను నా భాష, నా జీవితం, ఇవన్నీ కూడా వి రియలీ డోంట్ కేర్ అబౌట్ దోస్ థింగ్స్. వై అంటే అవర్ కాన్షియన్స్ ఇస్ క్లియర్. ఎందుకంటే సండే వెళ్ళిపోయినా, నేను చర్చ్కి వెళ్ళిపోయినాను, ప్రార్థన చేసుకుని క్షమాపణ అడిగినాను, నేను వచ్చేసినాను. సో అక్కడ దాకా నా రిలేషన్షిప్ ఉంది కానీ వీక్ డే లో మళ్ళీ నేను ఆలోచన చేయట్లేదు. సో మెయిన్ గా ఎందుకు సండే క్రిస్టియన్స్ లాగా ఉండడానికి ప్రిఫర్ చేస్తామంటే ఇట్ క్లియర్స్ మై కాన్షియన్స్. సో ఒక సాటిస్ఫాక్షన్, ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్. నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎట్లా అంటే తాగే ముందు ప్రేయర్ చేసుకుని తాగుతారంట. అంటే జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఎందుకు అంటే ఫర్ కాన్షియన్స్ సేక్. అరే మనం అదే దొంగతనం చేసే ముందు మంచిగా దొంగతనం చేయాలని ప్రేయర్. ఎగ్జాక్ట్లీ. అంటే దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ అనుకోండి, కానీ ఈవెన్ దట్స్ వాట్ వి డూ ఆన్ అ సండే. నేను రెస్ట్ ఆఫ్ ద వీక్ లో దేవుని గురించి ఆలోచన చేయడం ఇదంతా పక్కన పెట్టేసుకొని అరే బై ఈ సండే వెళ్ళిపోయినాము, మన బాధ్యత అయిపోయింది, దేవునికి చేయాల్సింది చేసేసినాము అన్నట్టు అనుకుంటా ఉంటాం. అంటే ఎంత టూ మచ్ సామ్. అంటే ఆదివారం దేవుడి దగ్గరకు వచ్చి ప్రభా ఆదివారం నీ దగ్గరకు వచ్చినా
మిగిలిన రోజులు నేను ఇంకా నీ దగ్గరికి రాను, నా జోలికి రావద్దు, మళ్ళీ ఆదివారం నేను కలుసుకుంటా అని చెప్తున్నాడు. ఎస్. అంటే ఇవన్నీ మనల్ని ఎట్లా లీడ్ చేస్తా ఉన్నాయంటే, ఎందుకు మనం సండే క్రిస్టియన్స్ గా ఉండిపోవడానికి ఇష్టపడతాం అంటే, మెయిన్లీ మనకి డిసైపుల్షిప్ అంటే ఇష్టం ఉండదు, ఓకే శిష్యులుగా ఎదగడం అంటే ఇష్టం ఉండదు. శిష్యత్వం అనేది ఇట్స్ అన్ ఎవ్రీడే టాస్క్. అందుకే యూ హ్యావ్ టు పికప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ డైలీ అని అన్నారు యేసు ప్రభు. యా ఒక రోజు అనలేదు, ఎవ్రీడే యూ హ్యావ్ టు ఫాలో మీ. ఎస్ సార్. సో అది చాలా కష్టం కదా, మన థాట్స్ లో, మన లాంగ్వేజ్ లో, మన బిహేవియర్ లో, ఇక్కడ అంతా కూడా శిష్యులుగా మనం కనబడాలి. సో అబ్సల్యూట్లీ. we should be visible to the world as the disciples of Jesus Christ, and it cannot happen if you're just in fellowship with the Lord on a Sunday. ఓకే. It needs a daily relationship with the Lord. అప్పుడే మనం మార్చబడతాం, అప్పుడే ఆ సహవాసంలో మనం ఎదగడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది రోజు. సో శిష్యులు ఉండడం అంటే చాలా చాలా కష్టం కదా. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తా ఉంటాను కదా, అంటే ఒక గేమ్ లో నామకే వాస్తే ఆడడం ఈజీ, బట్ ఆ గేమ్ ని నేర్చుకోవడం చాలా కష్టం. ఇట్ టేక్స్ ఎఫర్ట్, ఇట్ టేక్స్ టైం, ఇట్ టేక్స్ వాలంటరీ జీల్, విల్లింగ్నెస్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. రూత్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్, ఏదైనా స్పోర్ట్ గురించి. ఇప్పుడైతే ఫుల్ ట్రెండింగ్ ఫుట్బాల్ నడుస్తుంది, అందరు స్టేటస్ లో, అందరు దట్ వాజ్ ఎక్సైటింగ్, అందరం ఫుల్ జోష్లుండే. ఎగ్జాక్ట్లీ. బట్ ఫుట్బాల్ గురించి చాలా ఎక్సైటెడ్ ఉండొచ్చు, కానీ అట్ ద డిసిప్లిన్ ఆఫ్ ఫుట్బాల్, వాళ్ళ వే ఆఫ్ ట్రైనింగ్, అది ఎంత పెద్ద గ్రౌండ్, అక్కడ నుంచి ఇక్కడ పరిగెట్టాలంటే టూ టైరింగ్. అది ఒక్క రోజులో అవ్వదు, అది ఇట్ టేక్స్ టైం. ఫుట్బాల్ ప్లేయర్స్ అంతా కూడా వాళ్ళ లైఫ్ అంతా పెట్టి రిస్క్ చేసి దే టర్న్ టు బికమ్ గ్రేట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ కదా. ఎందుకు? ప్రాక్టీస్ ఉంది, ఎఫర్ట్స్ ఉన్నాయి. దే హ్యావ్ బికమ్ డిసైపుల్స్ ఆఫ్ దట్ గేమ్. Okay. They wake up to it. Exactly. They eat, they sleep, మళ్ళీ they just do it again and again, all over again. Correct. నేను ఒకటి సండేనే ఫుట్బాల్ ఆడతా అంటే క్లాస్ ప్లేయర్ అవ్వలేదు. No Messi or Ronaldo. కదా. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద సేమ్ థింగ్. మనం కూడా నేను ఉట్టి సండేనే క్రిస్టియన్ అవుతా అంటే అసలు నిస్సారమైన క్రైస్తవ జీవితంలోకి నడిపించబడతాం. కాబట్టి దిస్ డిస్కషన్ ఇస్ జస్ట్ అ కాషన్ ఫర్ ఆల్ ఆఫ్ us that we won't limit ourselves to Sundays. Absolutely, Sam. ఈ విషయాన్ని మనం డినై చేయడానికి లేదు. Correct. Are there no seasons in our lives that we are so passionate and zealous on a Sunday, and immediately in the middle of the week we find ourselves so dry? ఎంత మనం డ్రైగా, షాలోగా, ఆత్మీయంగా ఎంతో ఇట్లా ఖాళీ అయిపోయినట్టు మనల్ని మనం రియలైజ్ అయిన సీజన్స్ చాలా ఉంటాయి మన లైఫ్స్ లో కదా. అది ఎందుకంటే అక్కడ ఆ వారంలో ఎక్కడో దగ్గర మనం దేవునికి దగ్గరగా లేకుండా, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా ఉన్నందుకు మనం అలాంటి సిచ్యువేషన్స్ లోకి వెళ్ళిపోతాం. సో 100% సండే క్రిస్టియన్స్ గా ఉండే ఛాన్స్ మన అందరికీ ఉంది. సో నవ్ ఇస్ అ టైమ్ వీ కెన్ జస్ట్ చెక్ అండ్ think about it and be very careful. Correct. Lord, help me not to limit myself to a Sunday Christian, but help me to walk with you day after day. Exactly. Right? That's the word where we have to stop, Ruth. అంటే ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. Okay. అంటే if we have to have a clarity, మనకు ఒక స్పష్టత దీని గురించి కావాలంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవచ్చు. క్రైస్తవ జీవితం అనేది ఇట్స్ అన్ ఎవ్రీడే వాక్. ఓకే. అది ప్రతి దినము మనం దేవునితో నడవడము. ఓకే. ఓకే. అందుకే బైబిల్లో ఈ మెటఫర్ మాటికి వాడారు. ఏంటంటే వాకింగ్ విత్ ద లార్డ్, నడవాలి. సాధారణంగా మనం ఆలోచన చేయొచ్చు, డూ యూ రన్ ఎవ్రీ డే, రూత్? I don't. You don't. I wish I did, but unfortunately I don't. Correct. So, do you exercise every day? No, not really, right? Not really, but yeah, no, not really. Sorry. Some restricted moments I do it every day, but not so there completely. So there are few activities that we do not do every day. నార్మల్ గా ఎవరన్నా, వాళ్ళు జిమ్ కి వెళ్ళని అవసరం లేదు, స్పోర్ట్స్ లో ఉండని అవసరం లేదు, ఎవరన్నప్పటికీ అండ్ ఎవ్రీడే యాక్టివిటీ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్, అన్ని బాడీ పార్ట్స్ ఫంక్షన్ అవుతున్న హ్యూమన్ బీయింగ్ గా మనం ఒకే యాక్టివిటీ చేస్తాం, అదేంటంటే వాకింగ్. సో క్రిస్టియన్ లైఫ్ ఇస్ కంపేర్డ్ టు అ వాక్. వాక్ అనేది ఎప్పుడో ఒకసారి నేను వెయిట్ స్లిప్ చేస్తానట్టు కాదు, ఎప్పుడో ఒకసారి నేను డైట్ చేద్దాం అనుకున్నట్టు పరిగెడుతున్నట్టు కాదు. అది ప్రతిదిన సహవాసం, అది మన దినచర్యలో ఒక భాగం, ఎవ్రీడే యాక్టివిటీ అయి ఉండాలి. సో క్రైస్తవ జీవితం అనేది ఇట్స్ నాట్ అన్ అకేషనల్ ఈవెంట్. సండేలా ఇంకా ఒక సండే అని ఒక అకేషనల్ ఈవెంట్ కాదు, అది ప్రతిదిన సహవాసం దేవునితో.
ఓకే. సో అది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఒక కాషన్ మనం తీసుకోవచ్చు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని మన రక్షకునిగా మనం అంగీకరించి ఆయన మన జీవితాన్ని మార్చి ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం ఆయనతో నడవడం ప్రారంభిస్తాం. మనం ప్రతిదినం బైబిల్ చదవడము, ప్రార్థన చేసుకోవడము, ఇదంతా కూడా అదేదో ఒక నామినల్ యాక్టివిటీ కాదు. బట్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు అస్, వీఆర్ స్పీకింగ్ టు ద లార్డ్, అండ్ మనం నడుస్తున్నప్పుడు ఎక్నాలజింగ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. ఇలా మన జీవితం కొనసాగుతున్నప్పుడు అది వాకింగ్ లాగా మనం అర్థం చేసుకోవచ్చు. Yes, Sam. But I know so many of my friends, who don't do it for really very small reasons. అంటే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా స్నానం చేసుకుంటేనే బైబిల్ చదువుకోవాలి, ఇంకా చేయలేదు కాబట్టి ఇంకా చదువుకుంటూ వదిలేసి ఇంకా అట్లా టైం అయిపోతా ఉంటుంది. దే గెట్ అప్ అండ్ రన్ అవే. అండ్ దెన్ అంటే ఏదో ఇది చేస్తేనే అప్పుడు బైబిల్ చదవాలి, ఇక్కడ కూర్చునే ఇలా చేస్తేనే, అంటే అలాంటి రీజన్స్ వల్ల మనం దేవునికి ఇవ్వాల్సిన టైం దగ్గర మనం కాంప్రమైజ్ అయితే ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఇది కదా సామ్. అంటే లెట్స్ మేక్ ఇట్ అ పాయింట్. ఇట్స్ ఓకే హౌ ఎవర్ యు ఆర్, లేకంగానే లేకపోతే ఎప్పుడు మీకు టైం దొరికినప్పుడు లెట్స్ మేక్ ఇట్ అ పాయింట్ టు స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్. దట్ ఈస్ అ ప్రయారిటీ, నాట్ అబౌట్ అవర్ ఫిజికల్. మనం స్నానం చేసినామా లేదా, మనం ఈ పర్టికులర్ ప్లేస్ లో కూర్చున్నామా, బైబిల్ ఈ ఎత్తులోనే ఉందా లేదా, అవి కాదు కావాల్సింది. దేవునితో నడుస్తున్నామంటే నిజంగా ఆ రోజు కావాల్సిన వాక్యం చదువుకోవాలి, ఆ రోజు మోకరించి ప్రార్థన చేసుకోవాలి. అలా మనం పెట్టుకున్నప్పుడు ఐ థింక్ ఇస్ ఇట్ నాట్ ట్రూ సామ్? బికాస్ దేర్ ఆర్ సో మెనీ అదర్ సిల్లీ రీజన్స్, వాటి వల్ల మనకు క్వైట్ మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో వాకింగ్ విత్ గాడ్ అనేది, బికాస్ ఇట్ హ్యాస్ టు బి అ డే టు డే పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వి even remind ourselves of that. And the second thing that we have to remember is this, ఏంటంటే క్రిస్టియన్ లైఫ్ లో ఏం జరుగుతుంది అంటే, క్రైస్తవ జీవితంలో మన స్వభావం మారుతుంది. ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు అవర్ నేచర్. ఓకే. సో ఇట్స్ కనెక్టెడ్ టు అవర్ నేచర్. బై నేచర్ వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదా. మనం ఎప్పుడైతే రక్షించబడతామో నూతన సృష్టిగా మార్చబడతాం. ఇఫ్ ఎనీవన్ ఇస్ ఇన్ క్రైస్ట్ ఈస్ అ న్యూ క్రియేషన్. సో నూతన సృష్టిగా మార్చబడ్డప్పుడు పౌలు ఇదే మాటికి మాట్లాడుతూ ఉంటాడు. ఇఫ్ యు హావ్ బీన్ రైజ్డ్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో లేపబడిన వారైతే నవీన స్వభావమును ధరించుకొని అని మాట్లాడుతా ఉన్నాడు. యు పుట్ ఆన్ ద న్యూ మ్యాన్ అని అంటా ఉన్నాడు. అంటే ఇవన్నీ ఏంటి అంటే, బై నేచర్ మనకి ఏం కలుగుతుంది అంటే దేవునితో సహవాసం కలిగి ఉండడం, దేవునితో సన్నిహితంగా మనం ఉండడం, దేవుని మార్గంలో నడవడం, మనం వే ఆఫ్ రెస్పాండింగ్ గానీ, మన వే ఆఫ్ టేకింగ్ డెసిషన్స్ గానీ, నిర్ణయాలు తీసుకోవడం అన్నా ఏ విధంగా స్పందిస్తున్నాం అది స్వభావపూర్వకంగా ఉండాలి. అంటే ఎందుకు అంటే, ఇంతకు ముందు పాప స్వభావం ఏం చేస్తుందంటే కోపం గానీ, ఇంతకు ముందు పాప స్వభావంతో ఉన్న మనము ఒక డిఫరెంట్ గా బై నేచరే భయంకరమైన ఉగ్రత కలిగి ఉండడం గానీ, పాపంలో తీవ్రంగా మునిగిపోయిన తీరు గానీ, లేకపోతే దేవుణ్ణి వ్యతిరేకించే విధానం గానీ, ఇది మన స్వభావంగా ఉండేది. అదే అంటే యేసుప్రభుని నమ్ముకోక ముందు we had different desires, different habits, different addictions. ఇవన్నిటి నుంచి దేవుడు మనల్ని మార్చినాడు, నూతన స్వభావం దయచేసినాడు. నూతన స్వభావం ధరించుకున్న మనము ఏ విధంగా ఉండాలనేది ఇట్స్ బై నేచర్ వి ఆర్ చేంజ్డ్. సో ఇంతకు ముందు ఆలోచించినట్టు ఆలోచించొద్దు, ఇంతకు ముందు నిర్ణయాలు తీసుకున్నట్టు తీసుకోకూడదు, ఇంతకు ముందు మన భాష ఉన్నట్టుగా ఆ భాష ఉండకూడదు. అంటే ఈ స్వభావము డే బై డే మారుతా వెళ్ళాలి. మనం నవీన స్వభావం ధరించుకుంటూ అడుగు వెంబటి అడుగు మనం ముందుకేసుకుంటూ వెళ్ళాలి రోజు. సో క్రిస్టియన్ లైఫ్ ని సండే దాకా పెట్టేస్తే మన మాట మారదు, మన చూపు మారదు, మన కోరికలు మారవు, మన నిర్ణయాలు మారవు, ఇవేమీ మారవు. కానీ అంటే ఇక్కడ మారట్లేదు అంటే 2 things. ఒకటి, మనం నవీన స్వభావం ధరించుకోవట్లేదు, లేదు అంటే అసలు ఇంకా నవీన స్వభావం మనకి అనుగ్రహించబడలేదు. అంటే స్టిల్ వీఆర్ డెడ్ ఇన్ సిన్స్, స్టిల్ వీఆర్ హ్యావింగ్ దట్ ఓల్డ్ నేచర్. సో క్రిస్టియన్ లైఫ్ అనేది బేసిక్ గా ఇట్స్ రిలేటెడ్ టు అవర్ నేచర్, స్వభావము. సో అది గుర్తించిన మనము ఇది ఒక ఈవెంట్ అని, లేకపోతే సండే ఒక రోజుకి లిమిట్ చేయడం ఏమాత్రం కూడా ఉండదు. దట్ ఈస్ సో వండర్ఫుల్. అబ్సల్యూట్లీ. ఆదివారం ఒక రోజుకి లిమిట్ చేస్తే అయితే అవ్వని పని. కరెక్ట్. సో ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ ద గోల్. రూపాంతరపరచబడ్డం అనేది గోల్. సో మనము ప్రతి దినము ఎంత రూపాంతరపరచబడుతున్నాము, రూపాంతరపరచబడే మార్గంలో ఎంత అడుగులు వేస్తున్నాం అనేది సంథింగ్ దట్ వీ హావ్ టు థింక్ అబౌట్ రూత్. అబ్సల్యూట్లీ సామ్. సో రోమన్స్ 8 లో చెప్తున్నట్లుగా మనం క్రీస్తు యొక్క స్వరూపంలోనికి మార్చబడడానికి
మనం ఆల్ ఆర్ లైఫ్, Yeah. నాట్ 1 day 2 day, Correct. నాట్ ఓన్లీ అన్ సండే, Yeah. నాట్ 1 year, బట్ ఆల్ ఆర్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. అందుకే సజీవ యాగముగా మన శరీరాన్ని అర్పించుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు రెన్యూ అవర్ మైండ్ అండ్ వాక్ ఇన్ ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ ట్రూత్. దట్ ఈస్ సో వండర్ఫుల్. అండ్ ఫైనలీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రిస్టియన్ లైఫ్ అనేది బేసిక్ గా ఇట్స్ అ రెస్పాన్స్ టు ద లవ్ ఆఫ్ గాడ్. క్రైస్తవ జీవితం అనేది దేవుని ప్రేమకు ఒక స్పందన అని గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ నాట్ అన్ యాక్ట్ ఆర్ అ పర్ఫార్మెన్స్. No, it's not an act. It's not an a event. service. It's not a service. It's not some kind of favor that we are doing to God. నేను దేవుని దగ్గరికి వెళ్ళేసి వచ్చేసినాను, చేసేసినాను, అయిపోయింది. కానీ ద లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ రెస్పాన్స్. దేవుని ప్రేమను మనం గుర్తించినప్పుడు, దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో మనం తెలుసుకున్నప్పుడు, స్పందన, ద రెస్పాన్స్ దట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ లార్డ్ ఐ గివ్ మై లైఫ్ టు యూ. పాల్ అదే కదా అంటాడు, లా గురించి మాట్లాడుతూ, గ్రేస్ గురించి మాట్లాడుతూ, జస్టిఫికేషన్ గురించి మాట్లాడుతూ పాల్ గారు అదే అంటారు. ఏంటంటే ఇప్పుడు జీవించు వాడని నేను కాదు, క్రీస్తు నాయందు జీవిస్తున్నాడు. నేను జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు సిలువలో మరణించిన దేవుని కొరకు నేను జీవించుచున్నాను. ఐ లివ్ మై లైఫ్ ఫర్ హిమ్ హూ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ మీ. సో దట్స్ ద రెస్పాన్స్ దట్ వీ నీడ్ టు గివ్ టు గాడ్. సో సండే చర్చ్కి వెళ్ళడం అనేది దట్స్ ఆల్సో అన్ యాక్ట్ ఆఫ్ లవ్. స్పందన, దేవుని ప్రేమిస్తున్నాం గనక దేవుని ప్రేమించే ప్రజలతో కూడుకొని ఆయనలో ఎదగడానికి మనం ఇష్టపడతా ఉంటాం. కానీ అలానే వారమంతా కూడా నన్ను ప్రేమించి ఆయన అప్పగించుకున్నాడు కదా, దాని కొరకు నేను జీవిస్తాను. నా నిర్ణయాల్లో, నా ఉద్యోగంలో, నా మాటలలో, నేను ఇన్స్టాగ్రామ్ వాడుతున్నప్పుడు, నేను సోషల్ మీడియా యూజ్ చేస్తున్నప్పుడు, నేను యూట్యూబ్ చూస్తున్నప్పుడు, ఐ లివ్ మై లైఫ్ ఫర్ ద వన్ హూ లవ్డ్ మీ అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ మీ. That should be the foundation for anything that we do in our lives. Exactly. So adi lekapothe manam isolate chestam event ki, activity ki, lekapothe oka vela pettesi idi chesesnam annattuntam. Kani adi gaakunda manamu Sunday Christians ga gaakunda itla manam aalochan chesinappudu not only Sunday, we will be nearer to the Lord on a Monday, on a Tuesday, on a Wednesday, Thursday, and in Friday, and also a Saturday, Ruth. Wow, that's amazing, Sam. Don't you think, friends, ఈ బిజీ వరల్డ్ లో మనమందరం కూడా డే టు డే మనం బ్రతుకుతున్నప్పుడు ఆదివారం మట్టుకే దేవుడిని మనం లిమిట్ చేసే ఛాన్సెస్, అలాంటి పాపము, అలాంటి అవిధేయత ఎన్నోసార్లు మన హార్ట్స్ లో చేకుంటుంది. కానీ ఐ థింక్ వీ నీడ్ టు టేక్ టైమ్ ఎవ్రీ సింగిల్ డే దేవుడితో నడిచే అలవాటుని మనమందరం చేసుకున్నప్పుడు, దెన్ దాకా శామ్ చెప్పినట్లు we live for the one who loved and gave himself for us. That is a profound thought we can leave with all of us today. ఈ రోజు మనం ఈ థాట్ ని మన హార్ట్ లో పెట్టుకొని we can close that. మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు తిరిగి లేచిన యేసయ్య కొరకు మనం జీవిద్దాము అనేది మన హృదయంలో పెట్టుకున్నట్లయితే, అప్పుడు ఎవ్రీ డే వాకింగ్ విత్ హిమ్ అనేది it will be such a wonderful thing. Not burdensome, but out of love. Exactly. And that's why this hymn goes, when we walk with the Lord in the light of his word, what a glory he sheds on our way. While we do his good will, he abides with us still, and to all who will trust and obey. So may the Lord help us to walk with him every single day. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Walking with Jesus, walking every day. Walking all the way. Yeah, there are so many songs which talk about walking. Yeah, so may the Lord help us to walk with him. Let's pray. పరిశుద్ధ ప్రభువా, దయగల తండ్రి, అవును ప్రభువా, అనేక సార్లు కేవలం ఆదివారం మట్టుకే మా క్రైస్తవ జీవితం ఉండిపోతా ఉన్నది. అట్టి పొరపాటులో మేము పట్టబడకుండా మేము ప్రతిదినము నీతో సహవాసం కలిగి జీవించుట కొరకు, నీ శిష్యులుగా నీకు సమీపంగా మేము ఉండుటకు నీవే మాకు కృప చూపించమని, ఈ మాటల ప్రకారం మేమందరం జీవించుటకు నీవే మాకు సహాయం దయచేయమని, నీవు మమ్మల్ని ప్రేమించి మా నిమిత్తం మరణించినావు, నీవు తిరిగి లేచిన దేవుడు, నీ కొరకు మా జీవితాలు మేము జీవించుటకు మీరే మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. Thank you so much for joining in, friends. Until we see you again, God be with you all. Bye, everybody. Bye bye.